నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిపరాశక్తి ఒకానొక తత్వాంశ రూపం సతీదేవి. దక్షిణి కుమార్తెగా పరమశివుని మొట్టమొదటి భార్యగా సతీదేవి సృష్టికర్త లీలాఖేళనములోని చక్కని పాత్ర పోషించిందని పురాణవేత్తలు వివరిస్తారు. ఆమె తన తండ్రి యజ్ఞకుండంలో ఆత్మాహుతి అయి శివుని ఆగ్రహానికి ఊతమై దక్షయజ్ఞ ధ్వంసానికి దారితీసింది. ఆ తరువాత తన సతీ కళేబరాన్ని భుజాన ధరించి చేసిన శివతాండవానికి ఆమె శరీర భాగాలు వెదజల్లినట్లు వివిధ ప్రాంతాలలోని పడి శక్తిపీఠాలుగా వెలిశాయి. 51 శక్తిపీఠాలలో ఒక పీఠంగా విశ్వవిఖ్యాతమైనది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ హరసిద్ధిమాతా శక్తిపీఠం. నేటి తీర్థయాత్రలో మహిమాన్వితమైన ఉజ్జయిని హరసిద్ధి శక్తిపీఠాన్ని దర్శించుకుని తరిద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న 52 శక్తిపీఠాలలోని ఒక శక్తిపీఠమే ఉజ్జయిని హరసిద్ధి శక్తిపీఠం. దక్షుని కుమార్తె శివుని పత్ని అయిన సతీదేవి విగత శరీరం నుంచి శరీర భాగాలు ఆభరణాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా తీర్థక్షేత్రాలయ్యాయి. ఆ శక్తి స్వరూపిణి పై పెదవి పడడంతో ఏర్పడ్డ శక్తిపీఠమిది. పవిత్ర క్షిప్రా నదీ తీరాన శోభాయమానంగా వెలుగొందుతోన్న శక్తిపీఠం. అంధకాసురుడు అనే అసురుణ్ణి సంహరించడంలో పరమశివునికి ఈ మాత కూడా సహకరించింది. మహిమాన్విత మహాశక్తిమాతగా విరాజిల్లిన మహాకాళి, గఢ్ కాళిగా, మహాకాళిగా, హరసిద్ధిమాతగా ఈ క్షేత్రంలో 3 ఆలయాలలో వెలిసింది. రక్తదంతికగా, చాముండిగా స్కాంధపురాణంలో వర్ణితమై ఉంది. ఉజ్జయినిలోని ఈ విశిష్టధామంలో శక్తిమాత హరసిద్ధిదేవిగా కొలువుదీరింది. అనుగ్రహ దేవతగా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది తల్లి. ఉజ్జయిని హరసిద్ధిమాత మందిరం విక్రమాదిత్యుడు నిర్మించాడని ప్రతీతి. ఆ మందిరానికి అనేక మంది రాజాధిరాజులు, ముఖ్యంగా మరాఠా రాజులు పునర్వైభవాన్ని చేకూర్చారు. స్తూపాకార జేగురు రంగు గోపురాలతో విలసిల్లే ఈ ఆలయం ఎన్నో విశేషాలమయంగా అలరారుతోంది. ఆలయం బయటి ఆవరణలో 15 అడుగుల ఎత్తుగల 2 దీపస్తంభాలు మరాఠా రాజుల చేత నిర్మించబడ్డాయి. మహాశివరాత్రి రోజుల్లో, దేవీ నవరాత్రుల రోజుల్లో ఈ దీపస్తంభం మహిళా భక్తులు వెలిగించిన వందలాది దీపాల కాంతులతో జగజ్జగేయమానంగా వెలుగులీనుతూ ఉంటుంది. ఈ ఆలయం అంతరాలయ ముఖమంటపంలో గర్భగుడికి ముందు శ్రీచక్రయంత్రం ప్రతిష్ఠింపబడి పూజలందుకుంటూ ఉంది. గోళాకారపు పైకప్పంతా 52 శక్తిమాతృకల శిల్పాలతో అమరి ఉంది. ఎంతో కళాత్మకంగా గోచరమయ్యే ఈ అంతర గోపుర విశేషం ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ శక్తిపీఠాలు ఆవిర్భావం వెనుక ఓ ప్రసిద్ధమైన పురాణ కథ చెబుతారు. సతీదేవిగా తన తత్వాంశను ఇచ్చిన ఆదిపరాశక్తి లీలా విశేషమే ఆ పురాణ గాథ. శాంకరీదేవిగా, కామాక్షిదేవిగా, శృంఖలాగా, చాముండిగా, జోగులాంబగా, ఏకవీరికగా, మహాకాళిగా మనం దర్శించుకుంటున్న శక్తిమాతల క్షేత్రాల వెనుక ఉన్న మహత్తరగాథే ఈ పురాణగాథ. ఆ వృత్తాంతం వింటే 51 శక్తిపీఠాలలో ఒకటైన ఈ హరసిద్ధ శక్తిమాత ఆవిర్భావం కూడా మనకు అవగతమవుతుంది. బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతి ఒకసారి యజ్ఞం తలపెట్టాడు. త్రిలోకాలలో ఉన్న అందరు ప్రసిద్ధుల్ని ఆహ్వానించాడు. కాని తన కుమార్తెల్లో ఒకరైన సతీదేవిని, అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం కావాలని పిలవలేదు. పిలవకపోయినా యజ్ఞానికి వెళ్లిన సతీదేవి అనేక అవమానాలకు గురయ్యింది. ఆ అవమానం భరించలేక సతీదేవి హోమాగ్నిగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంది. అది తెలుసుకున్న త్రినేత్రుడు ఆవేశపూరితుడై తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి శివదూషకుడైన దక్షుణ్ణి సంహరింపజేశాడు. ఆ తరువాత స్వయంగా పరమేశ్వరుడే దగ్ధమైన సతీదేవి శరీరాన్ని భుజాన ధరించి మహోగ్ర తాండవం చేశాడు. ఆ రౌద్ర తాండవానికి ముల్లోకాలు కంపించిపోయాయి. దేవతల ప్రార్థనతో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి కళేబరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆవేశంగా శివుడు తాండవమాడుతుంటే సతీదేవి శరీర భాగాలు, ధరించిన ఆభరణాలు లోకంలో ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడల్లా ఓ పుణ్యక్షేత్రం వెలసింది. అలా ఉద్భవించిన పుణ్యధామాలే నేడు శక్తిపీఠాలుగా వెలుగొందుతున్నాయి. 52 శక్తిపీఠాల వరుసలో 39వ శక్తిపీఠంగా ఉజ్జయిని క్షేత్ర హరసిద్ధిమాత శక్తిపీఠం వినుతికెక్కింది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం గుజరాత్లో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న కోయలా పర్వతాగ్రంపై శ్రీకృష్ణ భగవానునిచే నిర్మింపబడిన ఆలయంలోని మూల స్వరూపిణి
ఈ హరసిద్ధి మాత. దసరా నవరాత్రుల్లో ఆ ప్రాంత మినాల్పూర్ చావడా వంశపు రాజైన రాజా ప్రభాత్ సేన్ చావడా తన యొక్క 7 భార్యలు గార్భానృత్యం చేస్తున్నారట. ఆ నృత్యంలో పాల్గొనేందుకు కోయిలా పర్వతం నుంచి హరసిద్ధిదేవి దిగివచ్చి వారితో కలిసి రాస్ నృత్యంలో పాల్గొంది. రాజప్రసాదం కిటికీ నుంచే ఆమె అందచందాలను చూసిన రాజా ప్రభాత్ సేన్ గర్భానృత్యం అనంతరం తిరిగి వెళ్లుతోన్న దేవి వెంట పడ్డాడు. ఆమె ఆగ్రహంతో ఉగ్రరూపమెత్తి ఆ రాజుని శపించింది. ఆమె శాపం ప్రకారం ప్రతి రాత్రి ఆమె వద్దకు వెళ్లి ఆమెకు హారమై తెల్లవారగానే మళ్లీ పునర్జీవితుడై తిరిగి వచ్చేవాడు రాజు. రోజూ జరిగే ఈ కృత్యానికి తాను కృషించిపోయాడు. అది తెలుసుకున్న ఉజ్జయిని పరిపాలకుడు ప్రభాత్సేన్ పెదనాన్న కుమారుడు దేవి ఉపాసకుడు అయిన రాజా విక్రమాదిత్యుడు వెళ్లి మాతను ప్రసన్నం చేసుకున్నాడు. ప్రసన్నురాలైన హరసిద్ధి మాతను తన అన్నయ్యైన ప్రభాత్సేన్ శాపాన్ని ఉపసంహరించమని, తన రాజ్యంలో వెలిసి తమ పూజలందుకోమని 2 వరాలు కోరాడు. ఆ వరాలనిచ్చిన మాత విక్రమాదిత్యుని వెంట కాలినడకన ఉజ్జయినికి తరలివచ్చింది. ఉజ్జయిని పొలిమేరల్లోకి చేరుకున్న విక్రమాదిత్యుడు వెనుతిరిగి చూడడంతో హరసిద్ధి మాత అక్కడే క్షిప్రానదీ ఒడ్డున ఓ ఎత్తైన ప్రదేశంలో శిలారూపిణిగా ఉండిపోయింది. వెనక్కి తిరిగి చూడవద్దన్నా చూసినందుకు హరసిద్ధిమాత రాత్రిపూట ఉజ్జయిని క్షేత్రంలోనూ పగలు కోయిలా పర్వత గుడిలోనూ ఉంటానని చెప్పింది. అందుకే రాత్రివేళలో ఈ శక్తిపీఠంలో జరిగే మహాహారతి ఎంతో వైభవంగా జరుగుతుంది. లయకారుడు బహు విచిత్రకారుడు. తనదంటూ ఏమీ లేదంటూనే అన్నీ తానే అందరి మొరల్ని ఆలకిస్తాడు. భం భం అంటూ శంఖమూతి శరణు వేడిన వారికి శుభం శుభం అంటూ అనుగ్రహిస్తాడు. దుర్జనులను ధూణమాడటానికి ఎత్తిన ఉగ్రావతార కాళీ రూపాన్ని శాంతింపజేసిన లీలా విశేషుడు ఈ శివుడు. అందుకే ఈ ఉజ్జయిని శక్తిపీఠంలో కర్కోటేశ్వరుడిగా లింగరూపాన భవ్యంగా నెలకొని భక్తులు చేసే అభిషేకాది అర్చనలను ఎంతో ప్రీతికరంగా అందుకుంటున్నాడు. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ శివలింగ స్తుతి స్తోత్రానికి అక్షరమక్షరానికి సాక్షీభూతంలా వెలుగొందుతున్నదే ఈ హరసిద్ధిమాత ఆలయంలోని శ్రీ కర్కోటకేశ్వర శివలింగం. కేవలం విభూతిరేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు పరమసుందర రూపుడవుతాడు శివుడు. రత్నాలు పొదిగిన సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువుదీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు. అలాంటి పరమేశ్వరుడు పురాణాంతర్గత క్షేత్రం ఆలయాలపురి ఉజ్జయినిలో క్షిప్రానది రుద్రసాగరం తీరాన కర్కోటకేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. అనేక వందల సంవత్సరాల క్రితం నిర్మితమయ్యింది ఈ మందిరం. ఈ ఉపమందిరంలో శివుడు తామ్ర కవచయుక్త పానవట్టంపై నల్లని గర్కురాతి శివలింగంగా నెలకొన్నాడు. ఆ పానవట్టం చుట్టూరా పలు నాగసర్పాలు అలంకారికంగా ఉంటాయి. అభిషేకాలు పూర్తయ్యాక పంచపడగల నాగేంద్రుణ్ణి ఛత్రంగా అమర్చుతారు. ఆ తరువాత అర్చక స్వాములు అర్చనలు ఘనంగా చేస్తారు. తమ కోర్కెలు మన్నించమని ఆ శివయ్యకు కాస్త చెప్పు అన్నట్టుగా భక్తులు తమ కోర్కెల్ని నంది చెవులలో చెబుతారు. మాతా సతీదేవి పార్వతీగా శివుని అర్ధాంగి అయి తన శరీరపు నలుగుపిండితో వినాయకుణ్ణి సృష్టించుకుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో గజవదనుడై విఘ్నాధిపతి అయ్యాడు. అంతటి విశిష్టావతారుడు శివుని జటాజూటం నుంచి పుట్టిన వీరభద్రుడు ఈ శక్తిపీఠ ఆవరణలోనే ఉపాలయాల్లో కొలువై దర్శనమిస్తున్నారు. మనము దర్శించుకుందాం. పార్వతీదేవి తన ఒంటికంటుకున్నటువంటి నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోసిన సుందర బాలకుడే వినాయకుడు. గణేశుణ్ణి అర్చించి సంతోషపెడితే పార్వతీమాత సంతసిస్తుంది. పార్వతిని సంతోషపెడితే అర్ధనారీశ్వరుడైన పరమశివుడు ఆనందిస్తాడు. అందుకేనేమో ఉజ్జయిని క్షేత్రంలోని ఈ హరసిద్ధిమాత మందిరంలో ఉపాలయ దేవునిగా కొలువైన వినాయకుణ్ణి భక్తిగా శ్రద్ధగా పూజిస్తారు. ఇదే ఆలయ ఆవరణలో మరోచోట పాలరాతి గణపతి బప్పాగా భక్తుల పూజలందుకుంటున్నాడు వినాయకుడు. తమ కోర్కెలు ఈడేర్చమని నానావిధ పుష్పాలతో ముఖ్యంగా గరికతో స్వామిని పూజిస్తారు భక్తులు. విఘ్నేశ్వరుని వాహనమైన మూషికుడికి కూడా ప్రణమిల్లి వినాయకుడికి తమను అనుగ్రహించమని చెప్పమని వేడుకుంటారు. దేశంలో ఉన్న శైవ క్షేత్రాల్లోనే కాక శక్తి క్షేత్రాలలో కూడా ఎంతో విశిష్టమైనది ఉజ్జయిని క్షేత్రం. అత్యంత మహిమాన్వితమైన ఉజ్జయిని భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని. ఎంతో పవిత్ర క్షేత్రం ఇదేనని పార్వతీదేవికి పరమశివుడు చెప్పిన క్షేత్రం కూడా ఇదే. ఆ పరమశివుని లీలా వినోదంలో భాగంగా ఏర్పడిన క్షిప్రానది ఈ క్షేత్రానికి పుష్కరిణిగా ప్రవహిస్తోంది.
కాశీకి గంగా నదిలా ఉజ్జయినికి క్షిప్రా నది ఆవిష్కారమై ఆ క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తోంది. కాశీ క్షేత్రానికి గంగానది వలె ఈ ఉజ్జయిని మహాక్షేత్రానికి కూడా ఆవిర్భవించిన పుణ్యనది క్షిప్రానది. ఉజ్జయినికి పవిత్ర తీర్థంగా మహాకోనేరుగా ఒదిగిన నదీమాత క్షిప్ర. పరమశివుడు బ్రహ్మకపాలాన్ని భిక్షాపాత్రగా చేపట్టి ముల్లోకాలలో భిక్షకు వెళ్లాడట. వైకుంఠాధీశుడైన విష్ణువు వద్ద భిక్షనడుగగా చూపుడు వేలుతో పొమ్మన్నట్టు సైగ చేశాడట. అంతట శివుడు కోపోద్రిక్తుడై తన త్రిశూలంతో విష్ణువు చూపుడు వేలుని ఖండించగా రక్తం ధారగా కారి బ్రహ్మకపాలం కూడా నిండి పొర్లింది. ఆ ప్రవాహమే పవిత్ర క్షిప్రానదిగా అవతరించిందని ఒక అపురూప పురాణ కథనం. వింధ్యపర్వత శ్రేణుల్లో పుట్టిన క్షిప్ర ఉత్తరాభిముఖి అయి మాల్వా పీఠభూముల్లో ప్రవహించి చంబల్ నదిలో సంగమిస్తుంది. అంతటి క్షిప్రానది ఒడ్డున ఎన్నో ప్రాశస్త్యమైన ఆలయాలతో పాటు శక్తిమాత హరసిద్ధిమాత ఆలయం కూడా అలరారుతోంది. క్షిప్రానదికి ప్రతి 12 ఏళ్లకొకసారి మహాకుంభమేళ వైభవంగా జరుగుతుంది. ఈ కుంభస్థమేళాకి దేశ విదేశీ యాత్రికులు, యోగులు, విరాగులు, అఘోరాలు లక్షలాదిగా తరలివస్తారు. గంగానదికి వలె క్షిప్రానదికి కూడా ఎంతో వైభవంగా భక్తి పారవశ్యంతో హారతులు పడతారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి ఏ మార్గాన్నైనా చేరుకుని అక్కడ్నుంచి కాజూరీ సడక్, సెహోర్, దేవాసుల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. మాతా సతీదేవి, పార్వతీగా, దుర్గగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఏ పేరున ఏ అవతారికగా వెలిసినా ఆ పరమేశ్వరి మనందరి ఈతిబాధలను ఈడేర్చి కాపాడుతుంది. సర్వ ఆపదలను వెన్నంటి రక్షిస్తుంది. ఆ జగజ్జన్ని అపార కరుణ మనందరిపై ఉంటుందని ఆశిద్దాం. మరోసారి ఈ ఉజ్జయిని క్షేత్రయాత్ర ప్రాప్తిని, ఉజ్జయిని ఆలయ దర్శన భాగ్యాన్ని కలిగించమని హరసిద్ధి మాతను కోరుకుందాం.